రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పొట్టి శ్రీరాములు స్మారకంగా పార్క్ ఏర్పాటు చేస్తామని, ఆయన స్వగ్రామంలో అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆయన పేరుతో ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మించడం సహా ఏడాదిలో ప్రతి నెలా వివిధ అంశాలపై చర్చలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. ఈ రోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ఇక్కడ ఒక పార్కు కూడా పార్కులో పెట్టి ఎవరు వచ్చినా గుర్తుపెట్టుకున్నట్టుగా మనం ఇది కూడా చేస్తాం. వీలైతే ఈ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి రాబోయే సంవత్సరం ఇదే రోజున ఇనాగరేషన్ కూడా పెట్టుకొని మనం ముందుకు పోదాం. అదే సమయంలో మీరు కొన్ని ప్రోగ్రామ్స్ చెక్అవుట్ చేస్తే నేను కూడా గవర్నమెంట్కి చెప్తాం. దాన్ని ఏ విధంగా గవర్నమెంట్ ప్రైవేట్ రెండు కలిపి మనం ముందుకు తీసుకుపోదాం. ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది, ఆ విలేజ్ లో ఉంది. ఆ విలేజ్ ను కూడా మీరు కొంతమంది ముందుకు వచ్చారు, మేమే కొంటామంటున్నారు. ఏం చేస్తారు కొంచెం వర్కౌట్ చేయండి. దాన్ని కొని ఒక మెమోరియల్ గా మనం తయారు చేస్తే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం. ఒకవేళ ఆయన వాడిన వస్తువులు గాని ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు పోతాం. అక్కడ బకింగ్హామ్ కెనాల్కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు, హై లెవెల్ బ్రిడ్జ్. 27 కోట్లు అవుతుంది, ఎప్పుడో శాంక్షన్ చేశాను. మళ్ళా వీళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం. అదే మరి అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఆర్థిక సహాయం చేయమన్నారు. అది కూడా ఇమ్మీడియట్ గా పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం. అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది. ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు. ఆ హై స్కూల్ బిల్డింగ్ ఎంత అయితే అంత 5 కోట్లు అవుతుందా 10 కోట్లు అవుతుందా కట్టి ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై స్కూల్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 12 నెలల్లో 12 ప్రోగ్రాంలు కూడా పెట్టి ఆయన గుర్తుపెట్టుకునే విధంగా వివిధ సబ్జెక్ట్స్ పైన డిబేట్ చేయడం, లిటరేచర్ తయారు చేయడం, అది ప్రజలకు అందుబాటులో పెట్టడం, మళ్లీ రేపు రాబోయే రోజులు ఈ లిటరేచర్ అంతా కూడా భద్రపరచడం, భావితరాలకు అందించడం మనం ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు పోతాం.